హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఆఫ్టర్ లాంగ్ టైం నేను మళ్ళీ వ్లాగ్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ విష్ యూ ఆల్ అ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. పాత సంవత్సరం అందరికీ ఎన్నో సంతోషాలు, కొంతమందికి మేబీ దుఃఖం కూడా మిగిల్చింది. ఏ కష్టం లేకుండా హ్యాపీగా ఈ సంవత్సరం అందరికీ బాగుండాలని నేను కోరుకుంటున్నాను. అండ్ ఏదో ట్రై చేస్తున్నాను మళ్ళీ వ్లాగ్ చేయటానికి. హోప్ఫుల్లీ ఈసారి కన్సిస్టెంట్గా ఉంటానని అనుకుంటున్నాను. బట్ ఇలా రోజు పెడతాను అట్లా అయితే ఏం అనుకోవట్లేదు, చేయగలనో లేదో. ఎందుకంటే అవన్నీ స్ట్రెస్కి రిలేటెడ్ అనమాట. ఈరోజు ఇలా కంప్లీట్ చేస్తా ఇట్లా అని చేస్తే బాగుంటుంది, చేయలేనప్పుడు ఏంటంటే అదంతా స్ట్రెస్. సో అలా కాకుండా నాకు ఎప్పుడు ఎలా వీలైతే అలా చేద్దాం అనుకుంటున్నాను. అండ్ నా సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో, నేను ఇన్నాళ్ళ నుంచి కూడా వీడియోస్ పెట్టకపోయినా కొంతమంది వస్తున్నారు, కొత్త వాళ్ళు అన్సబ్స్క్రైబ్ కూడా అయిపోతున్నారు కొంతమంది, నేను చూశాను. బట్ ఇన్నాళ్ళ వరకు నా వీడియోస్కి స్టిక్ ఆన్ అయ్యి ఉన్నారు అంటే యూ ఆర్ వెరీ వెరీ లాయల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ. And I will try my level best to entertain you. Thank you so much, and wish you all a very very happy new year. Stay healthy and happy. సో న్యూ ఇయర్ అయితే ఇలా కలర్ఫుల్ ముగ్గుతోటి స్టార్ట్ చేశాను. మన లైఫ్ కూడా కలర్ఫుల్గా ఉండాలని అనుకుంటూ, సో ఏదో యూట్యూబ్లో కొట్టి ఈజీ సింపుల్ అని మనం అందరం వెతికినట్టే నేను వెతికి అందులో వచ్చిన ముగ్గుతో కొంచెం మళ్ళీ సింప్లిఫై చేసుకుని ఇలా పెట్టేసుకున్నాను. తర్వాత పొద్దున్నైతే గారెలు వేద్దామని పిండి రుబ్బుకున్నా. కొంచెం వాటరీగా ఉన్నది పిండి, బట్ స్టిల్ మా అమ్మాయికి అయితే గారెల కంటే ఇట్లాగా రౌండ్గా పునుగుల్లా వేస్తే నచ్చుతాయి అన్నమాట. ఎందుకంటే కొంచెం అవి అంత ఎక్కువ క్రిస్పీగా ఉంటుందన్నమాట. మనకి గారె అనుకోండి మధ్యలో ఎక్కువ మెత్తగా ఉంటుంది కదా, ఇది అనుకోండి సింపుల్గా ఫాస్ట్గా, నాకైతే ఈజీగా అయిపోతుంది, తనకు కూడా నచ్చుద్ది. మనకి ఈజీగా అయిపోవడమే కావాలి కదా అని చెప్పేసి ఇలా పునుగులు వేసేసి కానిచ్చే. మీరు నా పాత వీడియోస్లో చూసుంటే కనుక నా దగ్గర చిన్ని రుబ్బురోలు ఉంటుంది కదా, అందులోనే రుబ్బుతానమాట. గారెలు అంటే మాత్రం ఒక్కసారి వేయాలన్నా 2-3 సార్లు వేయాల్సి వచ్చినా కూడా నాకు అందులో రుబ్బితేనే మంచిగా టేస్టీగా అనిపిస్తుంది. బట్ ప్రస్తుతానికైతే నాకు రుబ్బటం అనేది పెద్ద కష్టం అనిపించట్లేదు, ఈజీగానే ఉంది. అండ్ డిఫరెన్స్ ఉంది, నేను చూసా, లైక్ టేస్ట్ డిఫరెన్స్ మిక్సీలో కంటే ఇలాగా. సో అందుకని అందులో రుబ్బేసి చక్కగా టీవీ మీద కూర్చుని ఒక వెబ్ సిరీసో సినిమా పెట్టుకున్నాం అనుకోండి, హాయిగా రుబ్బేయచ్చు. చక్క చూడండి గులాబ్ జామున్ల భలే వచ్చినాయి, చాలా ఈజీగా అయిపోయినాయి అనమాట. ఈరోజైతే బ్రేక్ఫాస్ట్ చేసి చిన్న చిన్న పనులు అనుకున్నాం, వెళ్దాం బయటికి, గుడికి వెళ్ళాలి, తర్వాత ఏదో కళ్ళజోడు తీసుకోవటం పని అని అలా లంచ్కి బయటికి వెళ్దాము అట్లా ప్లాన్ వేసుకున్నాము. నిన్న లేట్ అయింది కదా పడుకోవటం, సో ఈరోజు పొద్దున్న కూడా అన్ని పనులు కొంచెం లేట్గా స్టార్ట్ అయినాయి అనమాట. బట్ స్టిల్ ఫైన్, ఎంజాయ్ చేయాలి కదా మనం, అంత కంగారు దేనికి అన్నట్టు స్లోగానే చేసుకుంటున్నాము. బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత బయటికి వెళ్ళాలని ప్లాన్ ప్రస్తుతానికైతే. నేనైతే కొంచెం వైటమిన్ సి అవసరం అని చెప్పి ఇలాగ ఉసిరికాయలు ఊరబెట్టాను. అసలు చాలా చాలా మంచిదంట గైస్. మీకు కనుక నచ్చుతుంది అనుకుంటే ట్రై చేయండి, నచ్చదు అనుకుంటే కూడా ట్రై చేసి తిని చూడండి, చాలా నచ్చుద్ది. సో ఇప్పుడైతే మేము కళ్ళజోడు షాప్కి వచ్చామన్నమాట. న్యూ ఇయర్ కొత్త కళ్ళతో చూడాలి అని కళ్ళజోడు ట్రై ఎంత చూసినా అది ఏంటో నాకు ఫస్ట్ టైం వెళ్ళంగానే అర్థం కాదనమాట ఏది తీసుకోవాలి. ఎప్పుడు కూడా ఒక రకం వాడుతున్నది ఇంకోటి ట్రై చేద్దాము ఇంకో ఫ్రేమ్ అనుకుంటాను, కానీ అదే అలవాటైపోయి అదే నచ్చుతూ ఉంటుంది. అండ్ చాలా పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ నాకు, మరి మీ అందరికీ కూడా అదే ప్రాబ్లం ఏమో నాకు తెలీదు, కళ్ళజోడు ట్రై చేసినప్పుడు అంటే నాకు కొంచెం పవర్ ఎక్కువ ఉన్నది. కళ్ళజోడు పెట్టుకుని చూస్తుంటే ఆ కళ్ళజోడు నాకు ఎట్లా ఉన్నది అన్నది సరిగ్గా కనిపించదు అనమాట. నాకు కొంచెం అంటే మరీ కనిపించదంటే కనిపించదని కాదు, అంత క్లారిటీ ఉండదన్నమాట. సో నాకు అర్థం కాదనమాట, నాకు నేను డిసైడ్ చేసుకోలేకపోతూ ఉంటాను. సో దానివల్ల చాలా పెద్ద ప్రాబ్లం వస్తుంది. అందుకని ఫోటోలు తీసుకుని వీడియోలు తీసుకుని అప్పుడు డిసైడ్ చేసుకుంటూ ఉంటాను. మీలో ఎంతమంది ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తారు
ఆ టైంలో మీరు ఎలా డిసైడ్ చేసుకుంటారు, మీకు ఏది బాగుంది అన్నది కమెంట్ చేసి చెప్పండి. యా, సో అక్కడ కాసేపు పక్కన పెట్టేసి కొన్ని మళ్ళీ వస్తామని చెప్పి వచ్చేసి లంచ్ చేయడానికి వచ్చామన్నమాట. చక్కగా ఏదో కొంచెం లంచ్ అట్లా చేసి, ఏదో కార్న్ ఫ్రిటర్స్ అంట, నాకు వెళ్తే మాత్రం ఎప్పుడు నాకు నచ్చేది కార్న్, సో అది తప్పకుండా ఆర్డర్ చేస్తూ ఉంటాను. ఈవినింగ్ ఏమో మా నేబర్, మా పక్కింటి అమ్మాయితోటి కొన్ని రీల్స్ చేశాను అనమాట లంచ్ చేసి వచ్చిన తర్వాత. ఆ తర్వాత మళ్ళీ బయటకు వచ్చి అదేంటి దగ్గరలో ఉన్న ఐస్ క్రీమ్ షాప్ అనమాట, ఇది స్కాండియన్ కొత్తగా పెట్టారు, చిన్న షాప్ బట్ బాగానే ఉంటుంది. అక్కడ తీసుకుని బయలుదేరి ఇంటికి వచ్చి ఇంకా ముగిచ్చామన్నమాట. యాక్చువల్లీ ఇందాక గుడికి వెళ్దామని వెళ్తే చాలా రష్ ఉందన్నమాట. అందరూ ఫస్ట్ని దేవుణ్ణి చూడాలి అలా చాలామంది, అంటే మేము అలానే వెళ్ళాము. బట్ అక్కడ రష్ చూసి ఏముంది, ఈ ఇయర్ అంతా న్యూ ఇయరే కదా మనకి, 2025 తర్వాత వచ్చే ఇయర్ న్యూ ఇయర్, సో రేపన్నా వెళ్ళొచ్చు లేదా వీకెండ్ అన్నా వెళ్ళొచ్చు. ఇంత రష్లో అంటే చాలామంది ఉన్నారన్నమాట. యాక్చువల్లీ అంటే ఆ రోడ్ అంతా కూడా రష్గా ఉందన్నమాట. ఇంకా వెళ్ళకుండా ఈరోజు కొంచెం కళ్ళజోడు మార్చుకుంది. బట్ ఆబ్వియస్లీ నాకు ఏంటో అక్కడ కూడా రష్ ఉంది. గుడిలాగా ఇక్కడ ఖాళీనే ఉంటుంది అనుకుంటా, అక్కడ కూడా చాలా రష్ ఉందన్నమాట. నేనైతే పక్కన పెట్టేసి వచ్చి ఈ న్యూ ఇయర్ని ఎంతో హార్ట్ఫుల్గా వెల్కమ్ చేసి చక్కగా హ్యాపీగా, అంటే నాకు ఎందుకు అన్నిసార్లు హ్యాపీ హ్యాపీ అంటున్నానో నాకు తెలియట్లే, కానీ మనకి కావాల్సిందే లైఫ్లో హెల్త్, హ్యాపీనెస్. మిగతావన్నీ ఇవి బాగుంటే మనకు అన్నీ వీ కెన్ టేక్ ఇట్ అనమాట. ఎన్ని ఉన్నా కూడా హెల్త్ బాగాలేదనుకోండి, ఎన్ని ఉన్నా అవి వేస్ట్. మన పక్కనే అక్కడ ఫుడ్ బోల్డ్ పెడతారు, డబ్బులు బోల్డ్ ఉన్నాయి, షాపింగ్కి వెళ్ళాలి, ఇంత నీకు ₹1,00,00,000 ఇచ్చి షాపింగ్ చేసుకో అని అన్నారు, మనకు ఒంట్లో బాగాలేదు, ఏం చేస్తాము. అలానే మెయిన్ హెల్త్. సో ఏదో రెజల్యూషన్స్ అని కాదు, కానీ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ హెల్త్. మంచిగా తినండి. అలానే ఏదో కొత్త రకాలు ఏమీ అక్కర్లేదు, కానీ మన పాత తిండి తింటూ చక్కగా యాక్టివ్గా ఉంటే అన్నీ ఇట్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్ అన్నట్టు. ఏదో జ్ఞానిస్తున్నాను, కానీ నేను కూడా పాటించాలని అనుకుంటున్నాను ఇవన్నీని. యా, సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్. మీ అందరూ కూడా సంతోషంగా గడపాలి, ఈ న్యూ ఇయర్ హెల్తీగా ఉండాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. విష్ యూ ఆల్ అ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.